వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం. మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఆలస్యం? మీకోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9392388379. ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ 99 నందు మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు. అందరికీ నమస్కారం. నా తరపున మా పార్టీకి 75,000 ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదున్నా వాళ్ళ అభిమానానికి కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరు కూడా అధైర్యపడద్దండి. రెచ్చగొట్టే కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. మీరంతా కూడా మీరు ఏ విధంగా కూడా వాళ్ళని ఏ విధంగా కూడా మీరు రెచ్చిపోవద్దని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాం. ఎందుకంటే ఏదో రకంగా రెచ్చగొట్టి మళ్ళీ ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తారు. మీకు అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం అధికారంలోకి ఉన్న ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలేదు ఎప్పుడు కూడా. ఈరోజు అనుకోకుండా ఈ పరిణామాలు చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలోనే మన ఒక్కటే కాకుండా రాష్ట్రంలోనే ఈ విధంగా జరిగిందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు ఇట్లా జరిగిందో అనేది కూడా మనం ఆలోచించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉన్నాం. ఏదున్నా మేమున్నాం, అధైర్యపడద్దండి. ఏదున్నా కూడా భగవంతుడు ఉన్నాడు, మనం మీకు అందుబాటులో ఉంటాం. ఎలాంటి సమస్య ఉన్నా మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలామంది ఉండే పరిస్థితుల్లో చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు, ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా మహిళలు బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళీ ఏం జరిగిందని కూడా జగన్ మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా అర్థం కావడం లేదు. ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా ఆయన కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది. ఏమన్నా ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, మనం అందుబాటులో ఉంటున్నాం. అన్ని విధాలుగా పేద ప్రజలందరూ కూడా సహాయసహకారాలు అందిస్తాం. దాదాపుగా 10,000 మంది పట్టాలు ఇచ్చాం. రాజశేఖర్ గారు ఇచ్చినటువంటి పట్టాలు కూడా దాదాపు 7,500 పట్టాలు వాళ్ళకి అందజేసాం. డిప్లాయిని కూడా ఫ్రీగా ఇచ్చాం. ఏ రకంగా కూడా వచ్చిన వాళ్ళు కూడా ఏది లేదనుకోకుండా సహకారం ఇచ్చిన పరిస్థితి మనం చేసాం. చాలామంది డెవలప్మెంట్ చేసాం. ఏదున్నా మన వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పిస్తాం. ఎందుకంటే ఇబ్బందుల్లో ఉంటారు, బాధపడుతూ ఉంటారు, పేదోళ్ళు మంతేకి వచ్చామని చెప్పేసి పార్టీలకు అతీతంగానే పనిచేసాం. ఇంత చేసినా ఈరోజు మళ్ళీ ఏమైందో తెలియదు, కానీ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనం చూసినాం నిన్ననే. సరే, ఏదున్నా ఒకటే చెప్తా ఉన్నాను, నా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానికి, ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాను, నేనున్నా అని చెప్పేసి, అధైర్యపడతా అని చెప్పేసి, ఏదున్నా మీకు అందుబాటులో ఉంటే పనిచేస్తా అని చెప్పేసి మనమంతా కూడా ఓపికతో ఉండే పరిస్థితి ఆలోచించుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతాం. మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో కూడా ఏ విధంగా కూడా మనము గ్రామాల్లో రాజకీయం చేయలే, గలాటలు పెట్టలే. ఏది కూడా ఏ విషయంలో కూడా మనము వాళ్ళందరూ కూడా ఎలాంటి సమస్యలు రాదని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గ్రామాలు చెడిపోతాయి. గ్రామాల్లో ఉన్న పరిస్థితి పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఆలోచన చేసినాం. కానీ మనం అధికారం ఉందని చెప్పేసి ఎవరిని కూడా ఏది కూడా ఏ విధంగా కూడా మన వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు కానీ చెప్పిన పరిస్థితి కూడా లేదు.
ఏదన్నా భగవంతుని తీర్పిది, అంటే ప్రజల తీర్పిది, మనం ఏమి చేయలేము. ప్రజా తీర్పుని మనం శిరసావించాల్సిందే. ఏ విధంగా కూడా ఆలోచించే పని ఏం లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గెలుపోవడంలో దైవాధీనాలు మన చేతుల్లో ఉండు. అలాంటి పరిస్థితుల్లో మీరంతా కూడా బాధపడకుండా ఏది జరిగినా గ్రామాల్లో మీరంతా కూడా ఏ విధంగా రెచ్చిపోకుండా ఉండండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా చూద్దాం, భగవంతుడు ఉన్నాడు. ఇంకా ఏ విధంగా ఈరోజు ఎన్ని పథకాలు ఇస్తారు, ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతారు వాళ్ళు అనేది కూడా ప్రజలు తెలుస్తారు త్వరలోనే. అది మన ఓపికతో ఉంటే ఏమిదే పెద్ద 5 ఏళ్ళు పెద్ద సమస్య కాదు. ఏదున్నా కూడా మంచి రోజులు వస్తాయి. మళ్ళా మనకి మీ కుటుంబాలు కూడా బాగుంటాయి. ఏ విధంగా కూడా ఆలోచన చేసే పని లేదు. ఎందుకంటే ఇంత ఆశ్చర్యం ఇది. ఏం జరిగిందని అదే చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయినాడో తెలియని పరిస్థితి. ఇటలీకి పోయినాడా, అమెరికాకి పోయినాడా, లేకపోతే బ్రిటన్కి పోయినాడా, ఎక్కడికి పోయినది కూడా బయటకు రాని పరిస్థితి. ఏం జరిగిందో తెలియదు. ఈ ఈవీఎం మిషన్లో ఏమైనా ఫాల్ట్ ఉందా, లేకపోతే ఏమనేది కూడా ఇంకా అంత చిక్కని పరిస్థితి ఉంది. ఇంత ధీమాగా ఉండే పరిస్థితి వాడు ఉన్నారంటే ఏదో రకంగా ఏదో సంథింగ్ జరిగిందని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతాం. లేదా మార్పు కావాలనుకున్నారా అనేది కూడా మన వరకు ఏదన్నా ఉన్నా ఆధార్ వరకు మార్పు కావాలని అనుకోవచ్చేమో. రాష్ట్రం అంతా మార్పు కావాలని చెప్పేసి వాళ్ళు అనుకునే పరిస్థితి ఎవరు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి, అందరికీ పేద ప్రజలందరికీ సహకారం ఇచ్చినారు కాబట్టి మనకి మన బడ్జెట్లోనే ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇవ్వగలిగిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ విధంగా జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకోవడం జరుగుతూ ఉంది. మేము కూడా చెప్పడం జరుగుతూ ఉంది.